మేమందరం కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో మేము దాదాపుగా 25 నుండి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మేము ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిలో మొదలుపెట్టామో ఆనాడు మాకు 3,000 4,000 రూపాయలు జీతం ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి కూడా 2012 వరకు మాకు ఎటువంటి జీతభత్యాలు పెరగకపోవడంతో 2012లో మేము ఒక సమ్మెను చేస్తే ఆ సమ్మె ద్వారా ప్రొఫెసర్ సత్యనారాయణ సార్ గారు అప్పుడు వీసీగా ఉన్నారు. ఆయన మాకు 15% ఇవ్వడంతో అంతో కొంత మాకు జీతాలు పెరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మొన్న కొత్తగా వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ వెళ్ళిపోయినటువంటి వైస్ ఛాన్సలర్ రవీందర్ గారు వీసీగా ఉండే ఆ సారు వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఏదైతే మాకు ప్రతి సంవత్సరం 1,500 రూపాయలు పెరుగుతుండే దాన్ని తీసేయడం జరిగింది. దానివల్ల గత 4-5 సంవత్సరాలుగా మాకు ఎటువంటి జీతభత్యాలు పెరగడం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జియో ఏది కూడా మాకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి కాంట్రాక్ట్ పద్ధతినే తీసేస్తాము, కాంట్రాక్టు ఉద్యోగులను అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాము, ఆ మాటనే వినిపించకుండా చేస్తామని చెప్పి 10 సంవత్సరాలు మభ్యపెట్టి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఏ ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని కూడా పర్మనెంట్ చేయకుండా మా జీవితాల గురించి ఆలోచించకుండా వాళ్ళ సొంత రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకొని మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఆ విధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ మేము శ్రమ దోపిడికి గురవుతున్నాం. అతి తక్కువ జీతాలతోని మేము బతకలేకపోతున్నాం. ఇప్పుడున్నటువంటి సమాజంలో నిత్యావసర సరుకులు కానీ, ఇల్లు కిరాయిలు కానీ, పిల్లల ఫీజులు కానీ, వాళ్ళ చదువులు కానీ ఏదైనా సరే మినిమం 50,000 రూపాయలు ఉంటేనే ఈ సిటీలో మేము బతకగలుగుతాం. అలాంటిది ఇప్పుడు మేము 20,000 రూపాయలు తీసుకొని ఏ విధంగా బతకాలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే కావచ్చు, గత ప్రభుత్వమే కావచ్చు, ఇప్పుడున్నటువంటి మా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులే కావచ్చు, ఒకసారి ఆలోచించాలి. మాకు కనీసం 40,000 రూపాయలు జీతం అన్న చేస్తే మేమేదో అంతో ఎంతో బతకగలుగుతాం. కాబట్టి రేపు ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని రేపు 15వ తారీఖు రోజు పొద్దున 11 గంటల నుంచి అడ్మినిస్ట్రేషన్కి ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా ఒక పెద్ద మహార్యాలీని మేము ఏర్పాటు చేశాము. కావున మన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా ప్రతి ఒక్కరూ పేరున వారిని విన్నవించుకుంటున్నాను. రేపు పొద్దున 10:30 వరకు ఆర్ట్స్ కాలేజ్ ముందు సమావేశం కావాలి. ఇక్కడ నుంచి 11 గంటలకు మనం ర్యాలీగా వెళ్ళి మన వీసీ సార్కు ప్రొఫెసర్ కుమార్ సార్ గారికి మనం ఒక వినతి పత్రం అందిస్తాము. తద్వారా అనంతరం మనం టైం స్కేల్ చేస్తే మన జీవితాలు బాగుపడతాయి అని వారికి ఒక మాట విన్నవించుకుంటాము. ఆ విషయాన్ని ప్రభుత్వానికి కూడా చేరే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దామని నేను కోరుకుంటున్నాను. మేము ఎంత స్ట్రైక్ చేసి ఏం చేసినా కానీ ఏదో 1000-1500 పెంచడం జరిగింది తప్ప మా జీవితాలు అనేటివి బాగుపడలేదు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా అదే విధంగా పాల్గొన్నారు. మేము కూడా దెబ్బలు తిన్నాం, అన్నీ తిన్నాం. తెలంగాణ వచ్చింది, చాలామంది జీవితాలు బాగుపడ్డాయి. మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? ఒక్కసారి ఆలోచించండి. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క సహాయ సహకారాలు లేకుంటే ఈ విద్యార్థులు ఉపాధ్యాయులు ఎక్కడ? వీళ్ళ సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేయాలి, లేకుంటే మినిమం టైం స్కేల్ అనేది కంపల్సరీ అమలు చేయాలనేది మేము గవర్నమెంట్ కోరుతున్నాం. లాస్ట్ టైం 2018లో తిరుపతిరావు కమిటీ వేసినప్పుడు కూడా టీచర్ సపోర్ట్తోని టీచర్లకు శాలరీలు పెంచడం జరిగింది తప్ప నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు మొండి చేయి చూపెట్టడం జరిగింది. ఏ జియో వచ్చినా కానీ యూనివర్సిటీ అటానమస్ కాబట్టి యూనివర్సిటీకి ఇంప్లిమెంట్ చేయడం లేదు. మేము దేనికి వ్యతిరేకం కాదు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాదాపు 1150 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉస్మానియా యూనివర్సిటీలో 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తే వాళ్ళకి కనీసం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, బట్ట కూడా లేకుండా పోతుంది. వాళ్ళ పిల్లలను పెంచుకోవడానికి, వాళ్ళ రెంట్ కట్టడానికి, వాళ్ళ స్కూల్ ఫీజు కట్టడానికి, మెడిసిన్స్కి వాళ్ళు ఎంత శోభను అనుభవిస్తుందంటే అది వర్ణాతీతం. గవర్నమెంట్ చేంజ్ అయ్యింది, వచ్చిన తర్వాత ఏదైనా మంచి జరుగుతుంది అంటే ఇప్పుడు కూడా టీచర్లకే మంచి చేయాలని చూస్తున్నాడు తప్ప నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు. మేము గవర్నమెంట్ను ఒకటే విన్నవించుకుంటున్నాము, మా వైస్ ఛాన్సలర్కి ఒకటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మాకు కూడా
రెగ్యులరైజ్ చేయడం కుదరదు, కోర్టులో కేసు ఉన్నదని చెప్పింది. కాబట్టి కనీసం టైం స్కేల్ అనేది అమలు చేసి మా యొక్క ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున నేను గవర్నమెంట్ను మా వైస్ ఛాన్సలర్ సార్ని విన్నవించుకోవడం జరుగుతుంది. మేము ఏదో గొంతమ్మ కోరికలు కోరుతలేము, ఏదో రెగ్యులరైజ్ చేయమంటలేము, మాకేదో ₹1,00,000 జీతం అడుగుతలేదు. మినిమం 40,000-50,000 అనేది టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తే మాకు వచ్చే జీతాలు అవేం పెద్ద జీతాలు కావు. ఇప్పుడు మా ఉన్న జీతాలకు ఇంకొక 5,000 నుంచి 10,000 దానికి యాడ్ అయితే అది యూనివర్సిటీకి కానీ గవర్నమెంట్కి కానీ పెద్ద బడ్జెట్ కూడా కాదు. కాబట్టి యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి అని గవర్నమెంట్ అంటది, గవర్నమెంట్ దగ్గర పోతేనేమో యూనివర్సిటీ అంటది. ఇద్దరి మధ్య మాత్రం ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీను ఫుట్బాల్ ఆడుకోవడం జరుగుతుంది. ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీలో పనిచేస్తున్నాను. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉస్మాన్ యూనివర్సిటీకి సేవ చేసుకుంటూ వస్తున్నాం. గతంలో ఉన్న మా వైస్ ఛాన్సలర్ రవీందర్ సార్ గారు మాకు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వేల సంఖ్యలో ఉన్నారు, మీరు చాలా ఎక్సెస్లో ఉన్నారు అనుకుంటా, మీకు ఏదో న్యాయం చేస్తామని ఉన్న 15% తీసి మాకు చాలా అన్యాయం చేశాడు. 4 ఏళ్ల నుంచి మాకు జీతం ఎటువంటి జీతం పెరగడం లేదు. ఇప్పుడు మా జీతం 15,000 లోపలనే ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే సార్, మాకు మీ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారని చెప్పిన రవీందర్ సారే 375 పోస్టులు తీసుకెళ్లి గవర్నమెంట్కి అప్పడెప్పడం జరిగింది. మా భవిష్యత్తు బాగా చేసినాక మీరు మిగతా పోస్టులు మీరు గవర్నమెంట్కి ఇచ్చి ఫిలప్ చేసుకోండి సార్. ఫస్ట్ మా మీద దృష్టి సాధించండి. మేము లేకపోతే నాట్లో మీకు నంబర్ 1 వచ్చేదా మీరు ఆలోచించండి సార్. 100% మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ గుడ్ విల్గానే వర్క్ చేసినాం సార్. మా దగ్గర సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది. దయచేసి మాకు ఏదైనా లైఫ్ ఇచ్చినాక మీరు తదుపరి కార్యాచరణ చేసుకోండి. మాకు టైం స్కేల్ ఇవ్వండి. ఈ టైం స్కేల్ కోరడానికి మేము శాంతియుతంగా రేపు మహార్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని మా వైస్ ఛాన్సలర్ సార్కి, ఇప్పుడున్న కుమార్ సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చి దీన్ని శాంతియుతంగానే మేము సాధిస్తామని చెప్పేసి ఈ మీడియా తరఫు నుంచి మా వీసీ గారికి విన్నవించుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు వెంకన్న, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ఎంప్లాయీని. గత 13-15 సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. నాతో పాటు 1,300 మంది ఉద్యోగులు నాన్ టీచింగ్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ద్వారా టైం స్కేల్ చేస్తే బాగుంటుంది. ప్రస్తుత ధరలను చూస్తుంటే, పిల్లల ఫీజులు చూస్తుంటే, ఇంటి కిరాయి చూస్తుంటే మేము కట్టలేకపోతున్నాము. ఒక్క నాన్ టీచింగ్ ఉద్యోగి కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరి ముఖంలో చూసినా సంతోషం అనేది లేదు. చాలా బాధాకరంగా ఉద్యోగం చేస్తున్నాము. మేము వెట్టి చాకరీ చేస్తున్నాము, పై అధికారులు చెప్పినట్టు పని చేసుకుంటున్నాము. కాబట్టి మాకు దయచేసి టైం స్కేల్ చేసి మాకు మంచిగా నెలకు ఒక 35-40 వేలు జీతాలు వస్తాయి. మా జీవితాలు బాగుపడతాయి. మా పిల్లలు ఉన్నత ఉద్యోగాలు చదివి మంచి భవిష్యత్తు ఉంటుందని పిల్లల కోసం మేము ఉద్యోగాలు చేస్తున్నాము. మరియు గవర్నమెంట్ కూడా మాకు దయతలిచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తున్నాం కనుక సర్వీసు, మా సర్వీసులను ఇప్పటికైనా ఇమీడియట్లీగా గుర్తించి మాకు న్యాయబద్ధంగా ప్రభుత్వం ఏదో విధంగా మాకు న్యాయం చేయగలుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మేము గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం తెలంగాణ ఫస్ట్ ఉస్మానియా సిటీ అంటే ఉద్యమాల గడ్డ. ఇక్కడ నుంచి మనం తెలంగాణ సాధించుకున్నాము. తెలంగాణ సాధించుకోవడానికి కారణాలు కూడా మెయిన్ ఉద్యోగాలు, నిధులు, నియామకాలు ఇవే ఉండే. వచ్చినాక మా జీవితాలు మారుతాయి అనుకున్నాం, కానీ గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఇదిగో తీపి కబురు, అదిగో తీపి కబురు అని చెప్పి లాస్ట్ మూమెంట్ వరకు మాకు చెప్పి మోసం చేసింది. అందుకనే మేము ఈ ప్రజాప్రభుత్వాన్ని ఎంచుకున్నాము, తెప్పించుకున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఎంతో హోప్తో ఉన్నాము, ఎంతో భరోసాతో ఉన్నాము. మా ప్రయత్నాలన్నీ మేము సెక్రటరియట్కి వెళ్ళి చేయాల్సిన ప్రయత్నాలు మేము చేశాము. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి చేయాల్సిన ప్రయత్నాలు మేము చేశాము. ఇక్కడ మా వీసీ సార్ కూడా మాకు సానుకూలంగానే ఉన్నారు. మీకోసం నేను ఏదైనా చేయనీకి ఎప్పుడైనా సరే రెడీ ఉంటానని చెప్పారు. ఎప్పుడైనా కానీ మాకు వ్యతిరేకంగా ఎప్పుడు ఉండలేదు సారు. ఆయన కూడా గవర్నమెంట్లో ట్రై చేస్తున్నా అని చెప్పారు. సార్ ట్రై చేస్తున్నాడు, మేము ట్రై చేస్తున్నాము. అన్ని విధాలుగా అన్ని మంత్రులను కలిసినా కూడా మా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. అసలు మా ప్రాబ్లం అనేది మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నలాగా అయిపోయింది మాకు. అసలు సార్ విన్నారా, ఆయన దృష్టిలో ఉన్నదా అని కూడా మాకు తెలియట్లేదు. అందుకోసం కూడా ఈ మీడియా పాయింట్ అనేది ఇప్పుడు మేము పెట్టుకొని డైరెక్ట్ సార్కి వెళ్ళే విధంగా ఇది ఒక ప్రయత్నం చేస్తున్నాము. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, ఇవన్నీ చేసేటి దాంట్లో యూనివర్సిటీకి వ్యతిరేకం కాదు. మా సమస్య అనేది ఎట్లా సాల్వ్ అవుతుందో అట్లా సాల్వ్ చేయమని కోరుతున్నాం. మీరు ఇప్పుడు ఐఏఎస్లు ఉంటారు, మీ కింద అందరు ఉంటారు. ఏమైనా కావాలంటే సలహాలు అని కూడా మా తరఫున మేము యూనివర్సిటీ లెవెల్లో ఎట్లా చేయొచ్చు అని చెప్పని కూడా మేము రెడీ ఉన్నాం. చర్చలకు పిలిస్తే రావడానికి రెడీ ఉన్నాం. గవర్నమెంట్లో
మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు జర కొంచెం మాది బాధలన్నీ వినండి. చాలా బాధలో ఉన్నాం, చాలా దుఃఖంలో ఉన్నాం, కాంగ్రెస్నే నమ్ముకొని ఉన్నాం, ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం సార్. మీ దాకా మా వాయిస్ వస్తుందని అనుకుంటున్నాను నేను ఈ మీడియా పాయింట్ ద్వారా. దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. చాలా హోప్తో ఉన్నాం సార్. మా బీసీ సార్ కూడా మాకు సపోర్ట్గానే ఉన్నారు సార్. మేము మంచిగా పనిచేస్తున్నాము, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా యూనివర్సిటీకి అన్నిట్లలో మంచి పేరు తెస్తున్నాము, మల్టీ టాస్కింగ్ చేస్తున్నాము, కానీ తక్కువ జీతాలు తీసుకుంటున్నాము. నిన్న మొన్న వచ్చినారు 370 మెంబర్స్ని. అసలు మా ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకురావాల్సిండే. ఆల్రెడీ మేము ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాం, మాకు దారి చూపించినాక వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది సార్. కానీ ముందే వాళ్ళని తీసుకొచ్చినారు, మీకు ఏం కాదని చెప్పినారు గత వైస్ ఛాన్సలర్ గారు. మేము నమ్మాము, మోసపోయామనిపించింది. ఇప్పుడు మాకు ఏం అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఇంకా రిక్రూట్మెంట్ చేస్తా అంటుంటే గవర్నమెంట్లో కూడా మళ్ళీ మా పరిస్థితి ఏంది, మా జీవితం ఏందని చాలా బాధలో ఉన్నాం, చాలా టెన్షన్లో ఉన్నాం. కొందరు ఎంప్లాయీస్ అయితే ఇక లైఫే పోయింది అన్నట్టు వేరే వేరే ఆలోచనలో ఉన్నారు సార్. కొంచెం దయచేసి మా బాధ వినండి. సొల్యూషన్ మీరు అనుకుంటే పెద్ద సొల్యూషనే కాదు సార్, అది చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. మీ లెవెల్లో చేస్తారా, మమ్మల్ని పిలిచి ఏమన్నా అడుగుతారా, మళ్ళీ మీరు ఏమనుకుంటారా అని మేము రెడీగా ఉన్నాం సార్. మీ ద్వారా మా ప్రాబ్లమ్స్ సాధిద్దామని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.